నాగేంద్ర గారు సో రియాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఇంతవరకు మాట్లాడారు, మరి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. సో వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే మీరు మాట్లాడే దాన్ని బట్టి చూస్తుంటే కూటమి వాళ్ళు కట్టెలు రాడ్లు తీసుకుని సాక్షాత్తు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మీదే దాడి చేసి వాళ్ళ అనుచరులను చంపితే అది అన్యాయాన్ని ఎదిరించడం. అదే ఇప్పుడు కన్నా జరిగితే అది రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు ఫెయిల్యూర్ అయినారు. మీరు సక్సెస్ అయ్యండి. మీరు చేసింది ఏమన్నా ఉంటే ఈ 5 ఏళ్లలో మీ ఘోర పరాజయానికి కారణం ప్రజలందరూ చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ తగ్గుతున్నామా అంటూ వస్తూ ఇదంతా మీ ఫెయిల్యూరా. ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్, నేను పెద్దిరెడ్డి మీద పడతారు ఆడలేక మధ్యలో అంట. పెద్దిరెడ్డి చరిత్ర ఆయనకి తెలుసో తెలీదో, మేము పక్కనే ఉంటాం రాయలసీమలో. పుట్టలుగా ఉంది, అన్యాయంగా అక్రమాలుగా తరలించేది. నేను అదే చెప్తున్నా మొదటి నుంచి. పెద్దిరెడ్డి తమ్ముడో పెద్దిరెడ్డి కొడుకో వచ్చి తిప్పితే ఎవడో ఒకళ్ళు లేస్తాడు, తెలుస్తుంది. ఇక్కడ అనుచరులుగా ఉన్న దళితులు బీసీలను పావులను చేసి ఆళ్ళాళ్ళు చంపుకునేటట్టు వాళ్ళ మీద దాడి చేయడంలో పెద్దిరెడ్డి నిష్ణాతుడు. పెద్దిరెడ్డి ప్రపంచంలో ఎక్కడైనా సరే పాలు అమ్ముకోవచ్చు. వాడి కర్మ, వాడి పశువులు వాడు పెంచుకొని వాడు అమ్ముకుంటాడు. ఈ పెద్దిరెడ్డి 20 రూపాయలకే ఈయనకే ఇవ్వాలి, ఇంకెక్కడా కానీ ఇవ్వకూడదు. ఇస్తే అది ఎక్కడైనా సరే ఆ మండల హెడ్ క్వార్టర్స్ లో ఆ వ్యాన్ డ్రైవర్లను నడి రోడ్డులో చితగొట్టి తలలు బగలు కొట్టి తరుగుతారు. అక్కడ బయట 30 రూపాయలు అమ్ముతా ఉన్నా వీళ్ళు 20 రూపాయలకే కొనాలి. ఎవడు రాకూడదు. టమోటా వీళ్ళు చెప్పింది రేటు, వీళ్ళు చెప్పిన దానికే ఇవ్వాలి. ఎందుకు సార్ రావు ఇలాంటివి? ఎవడో ఒకటి తెలిసి మాకు వద్దండి, ఇది ఆత్మాభిమానం, మేము మాకు 10 రూపాయలు భూమిని నమ్ముకొని పెరిగినామని బయటికి పోయి అమ్ముకొని వస్తే టమోటా తోటలోనే చంపేసినారు. ఇలాంటివి 600 హత్యలు ఉన్నాయి పెద్దిరెడ్డి. ఆయనేమి ఇప్పుడు వచ్చి మీరు పెద్దిరెడ్డిని మీరు ఆడలేక మాడలేక కాదు, ఆడతారు. పెద్దిరెడ్డి దగ్గర కూడా భరతనాట్యం చేపిస్తారు. వెయిట్ చేయాలి. అయితే 9 నెలలు అన్నారు కదా, ఇంకో 9 నెలల్లో భరతనాట్యం కూచిపూడి అన్ని నేర్పిస్తారు. పెద్దిరెడ్డి ఎన్డీఏ గవర్నమెంట్ కు ఏం చట్టం కాదు. ఆయన సరే, పెద్దిరెడ్డి అయినా సరే, ఆయన పైన ఉన్న ఇంకొక రెడ్డి అయినా సరే, చట్టం ముందు ఎవరికైనా ఒకటే ఎన్డీఏ గవర్నమెంట్ కు. ఎంత ఈజీ. తర్వాత ఆయన మాట్లాడుతూ మణి గారు కేసు పెట్టారు మనోభావాలు అంటే నేను నిజంగా సిగ్గుపడుతున్నా. ఇప్పటికీ అదే స్టాండ్ మీద వెంకటరెడ్డి ఉన్నందుకు. ఆ భాష ఒకసారి మీరు ఉంటే గనా అది వేయండి సార్. మాకు ఆ సంస్కృతి నేర్పలా మా నాయకుడు. మీ దగ్గర ఉంటే బయట వేయండి. అతను మాట్లాడింది. ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చోండవు, నేను ఇక్కడ పార్టీలు పక్కన పెట్టేద్దాం. మా ప్రసాద్ అక్కడ ఉన్నాడు. మనకు పుట్టిన బుడ్డలు మీకు పుట్టలేదట కదా అని అడిగితే మనోభావం దెబ్బతిందా? ఇంత పొడుగు రాసిస్తే దాంట్లో ఒక పాయింట్ అది. అక్కడ కూడా అంటే ఆయన వైషమ్యాలను ఎదుర్కొనడానికి కమ్మగా ఉండి విరగొట్టినాడు అనేది ఒక పాయింట్. మొత్తం ఆయనకి ఏం పెట్టారు రిపోర్ట్ అనేది నేను పంపిస్తా వాట్సాప్ నెంబర్కి. ఇప్పుడే రాజుగారికి పంపిస్తా, చూసుకోండి. దాంట్లో ఏమేమి పాయింట్లు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎందుకున్నాయనేది. మీరు ఒక పాయింట్ పట్టుకుని ఊయాలు ఊగలద్దండి. దెబ్బతినవా అంటే నిజంగా 22లో ఇచ్చినాడా లేదా ఓంగారపల్లి పోలీస్ స్టేషన్ లో కనుక్కోండి. 23లో ఇచ్చినాడా లేదా కనుక్కోండి. అప్పుడున్న ప్రభుత్వం అసలు ఏం గాలి వదిలేసింది కాబట్టి వాళ్ళు రిజిస్టర్ చేయలే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన పోయి అడిగినాడు. నేను 2 సార్లు వచ్చినాను, నాకు ఉంది అని చెప్పి పోయి ఆయన రిపోర్ట్ ఇచ్చి రిజిస్టర్ చేసినాడు. అదే ఆయన చేసిన పని. ఆయన చెప్పింది ఏంటి? మా నాయకుడు మాట్లాడితేనే నేను అడ్డుకోలేకపోతే, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో భార్యనే మాట్లాడితే పొద్దున్న నన్ను మాట్లాడితే ఏముంటుంది, ఇటువంటి పోలీసు అని చెప్పి పోయి కూర్చున్నాడు. మీరు సపోర్టు. వాడేమో డ్రా చేసుకొని నాకు వద్దురా బాబు, పార్టీని దూరంగా ఉన్నాను అంటాడు. వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి కానించి ఫోన్ చేసి అమ్మా మీ నాయకుడు అన్యాయంగా ఉన్నామమ్మా, మేము మద్దతు తెలుపుతామమ్మా, మేము అండగా ఉంటామా, మీరు ఉండేదే అండగా పెట్టోళ్లకు, తిట్టకుంటే ఏమీ లేదు. విజయసాయి రెడ్డి వాస్తవంగా చెప్తున్నా సార్, విజయసాయి రెడ్డి కంటే వైసీపీ లీడర్ ఉన్నాడా? సిగ్గుమాలిన వాళ్ళు అండి వీళ్ళు. కోటరీ నుంచి బయటికి రారు, ఇంత పెద్ద స్క్రిప్ట్ ఇస్తారు, తిట్టమంటారు, తిట్టకపోతే లేదు. ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డికి ట్రైనింగ్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు? విజయసాయి రెడ్డికి ట్రైనింగ్ ఇచ్చారా? అడుగుతున్నానంటే రాజుగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద నేనేం అడుగుతున్నానంటే అటువంటి హత్యలు ఇందాక సార్ చెప్పాడు. అంటే మీరు తిట్టినప్పుడు వాటి అంటే మీ వాళ్ళు చేసిన హత్యలు, తిట్లు, దౌర్జన్యాలను పాజిటివ్ వేలో చెప్పడం ఇంతకంటే నీచమైన పని ఒకటి లేదు. గర్వంగా చెప్తున్నాం.
అంటే మీరు ఫెయిల్యూరా? మళ్ళీ ఇదొకటి వంకల కోణం. అంటే మేము గర్వంగా చెప్తున్నాం, సంస్కరణ అనేది ఏ పార్టీ కూడా ఒప్పుకోకూడదు, ఇటువంటివి ఉండకూడదు ఏ ప్రభుత్వం అయినా సరే అనేది మా పార్టీ సిద్ధాంతం అని చెప్తాను. ఓకే సార్. అది మా ఎన్డీఏ సిద్ధాంతం అని చెప్తాను. అంతేగాని మీరు చంపినట్టు చెప్తేనేమో అవి ఇలా జరిగాయండి వెన్నబూసేది. ఇప్పుడు మీరు ఫెయిల్యూరా అనేది. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి సార్. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 678 టైం అవుతుంది. నాగేంద్ర గారు జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసి చంపారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గొప్ప 678 మంది చెప్పారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. ఓకే సార్, ఓకే. ఆయనకు ఓకే ఓకే రాజు గారు ఫెయిల్యూర్. ఇందాకేమో పెద్దిరెడ్డి గారు 600 మంది చంపేశాడని చెప్పారు. ఇప్పుడేమో మొత్తం 500 మంది స్టేట్లో అన్నారు. లెక్క తీయండి, కానీ లెక్క తీసి కరెక్ట్ క్లారిటీగా రండి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మీరు కేసులు పెట్టుకున్నారు కదా, పెట్టుకోండి. ఏదో ఎన్డీఏ ప్రభుత్వం ఏదో చేసిద్ది, ఏదో అంటారు, ఏమవుతారు మహా అయితే కేసులు పెడతారు, జైలుకి పంపుతారు. అంతకంటే మీరు చేయగలిగిందే ఉంది. ఈ 9 నెలల నుంచి పంపించినట్టే చాలా మంది పంపిస్తారు. నేను లిటరల్ మీరు మాట్లాడేటప్పుడు నన్ను వినమన్నారు, మీరు కూడా వినాలి కదా. మీరు మాట్లాడేటప్పుడు నన్ను వినమన్నారు, నేను అందుకని విన్నా. మీరు కూడా వినండి, మళ్ళీ నోట్ చేసుకొని ఇంకో రోజు చెప్పండి, లేదా టైం లేకపోతే. ఇప్పుడు క్లియర్గా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇష్యూ చెప్పాడు. మిగిలిన ఏమంటాడు, మేము భాష గురించి మేము ఇట్లా మాట్లాడారండి, అందుకని చెప్పి మేము కేసులు పెట్టామన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ మాట్లాడుతున్నారు కదా. మీ జనసేన వీర మహిళలు, వీర పురుషులు, మీ నాయకుల నుంచి అందరూ మాట్లాడే భాష ఏ రోజున చక్కదనం భాష మాట్లాడారా? మరి అందరి మీద అదే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి కదా. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని సస్పెండ్ అయినటువంటి జడ్జి తలకు నేను చంపేస్తాను లేపేస్తాను అంటున్నాడు. తెలుగుదేశం ఛానల్లో కూర్చొని లేపేస్తాను అంటున్నాడు సస్పెండ్ అయిన జడ్జి. మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా. ప్రజాప్రతినిధిని ఎమ్మెల్యేని లేపేస్తున్నా అన్నాడు మీద కేసులు లేవు. ఒక మహిళకు ఫోన్ చేసి 40 రోజుల్లో నేను లేపేస్తాను, వాళ్ళతో సెటిల్మెంట్లు అయిపోయినాయి. సో ఈ రకరకాలుగా ఉన్న మీరు కూడా, మీ పార్టీ వాళ్ళు కూడా నీతి వాక్యాలు చెప్తే ఎట్లా? రెండు మీరే ఇప్పుడు వరమో కర్మో అనుకుంటున్నారు కదా. దానికి సంబంధించి మీరిద్దరే కొట్టుకొని తిట్టుకుంటున్నారు కదా పక్కన తెలుగుదేశం జనసేన. దాని మీద కూడా రియాక్ట్ అవ్వండి. మిమ్మల్ని చంపేస్తాను వాళ్ళు చంపేస్తాను మీరు. మరి మీకు కూడా రక్షణ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాదు సార్, తెలుగుదేశం వాళ్ళకు కూడా రక్షణ లేదని చెబుతున్నారు సాక్షాత్తుగా వాళ్ళే. అంటే మీరు ఏం వ్యవస్థ నడుపుతారు? మరి చేతగాని వ్యవస్థ నడుపుతున్నట్టే కదా. మీ కార్యకర్తలు మీరు కాపాడుకోలేనప్పుడు మీరు ప్రభుత్వంలో ఉండి మళ్ళీ మీరు చేతగాని వ్యవస్థ నడుపుతున్నప్పుడు రాజీనామా చేయమన్నా. దానికి నేను డొంక తిరుగుడు, అడిదిప్పి మాట్లాడా, ఎడిదిప్పి మాట్లాడా, అదే కదా. ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేదా? చంపే శత్రుత్వం అని తెలిస్తే క్లియర్ గా నువ్వు మాట్లాడిన మాటలు తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చెబుతున్నాడు పోలీస్ వ్యవస్థ అట్రప్లాప్ అయింది, ఎస్పీ వేస్ట్. ఇంతే తిడుతున్నాడు. స్టేట్మెంట్లు చూపిస్తా. ఎస్పీ వేస్ట్ అండి అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. మన తిరుపతిలో తిరుపతిలో మన 4 చనిపోతే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. సో మరి ఇల్లే తెలుస్తుంది కదా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ వాళ్ళ జరుగుతున్నాయి. మరి దానికి వాళ్ళ తప్పు కాగానే మా మీద అంటారు ఏంది?